తను చూసిన రోజే నేను తను చూసుంటే వీళ్ళలాగే జంటగా వచ్చుండేవాళ్ళం. 6 నెలలు వృధా అయిపోయాయి. ఊరు దుర్మార్గుడా. అయ్యయ్యో వీడిక్కడున్నాడేంటి? ఏంటన్నా మర్చిపోయావా? రేపు తమ్ముడన్నా ఆ? మా అన్నతో పాటు పనిచేస్తున్నాడు. యూనిఫామ్ వేసుకున్నాను, వర్కౌట్ అయింది, వదిలేసి కలిసి చదువుకునే అమ్మాయి, లెక్కల్లో డౌట్ అంట, అందుకే. సబ్జెక్ట్ అయినా మార్చరారే. ఒక నిమిషం. ఏమండి, ఇతను ఇక్కడ చూసానని వాళ్ళ అన్నతో చెప్పకండి. ఐస్ తీసుకోండి. వద్దు. ఎంగేజ్ చేయలేదు. పద వెళ్దాం. లైఫ్ స్టైల్ పక్కన ఈ స్ప్రెడ్ కో టక్కన అడిగేద్దామా? మీరు నన్ను లవ్ చేస్తాం. ఏంటి లిప్స్టిక్ వేసుకున్నావా? లేదండి. ఐస్ డబ్బులు ఇచ్చిరా. ఎంతన్నా? 150 ఇవ్వు. 150? ఏంటన్నా, మా ఊరి నుంచి విజయవాడకి రావడానికి 90 రూపాయలు. బస్సులో 60 మంది ఉంటారు, ఆటోలో ఇద్దరేగా. పోను తెస్తుందిలే, ఇవ్వు. ఇదిగోండి. ఏమండి, ఈ స్పిరిట్ అనేది బట్టల కొట్టా? నేనేదో హోటల్ అనుకున్నానే. నీ నడు సైజ్ ఎంత? తెలీదండి. తెలీదా? హలో, ఎస్. ఒక నిమిషం. ఇతను నడుం సైజ్ ఎంత చూడండి. చేతులు పైకెత్తండి. జెంట్స్ లేరా అండి? పర్వాలేదు. 30. థ్యాంక్స్. ఎందుకండి ఇప్పుడు ఇవన్నీ? నా అత్త కొడుకు ఒకడు నీలాగే ఉంటాడు. నీ సైజుకి తీస్తే వాడికి కరెక్ట్గా ఉంటుంది, అందుకే. అత్త కొడుక్క సైజ్ కోసం నన్ను తీసుకొచ్చారా? ఇది తెలియక ఆటోకి డబ్బులు ఇచ్చాను. ఈ ప్యాంట్ సూపర్ మ్యాచ్ అండి. ఇది భలే ఉందండి. లేదు, నిజంగా మ్యాచింగ్ గా ఉందండి. వెళ్ళు. ఏమండి, చిరికుందండి. పాద్దనుకుంటా. మరి ఇది ఇది అన్నీ చిరిగే ఉన్నాయా? అదే స్టైల్. స్టైలా? ఏం స్టైల్? అత్త కొడుకేగా, పర్లేదు. పాపా తీయండి, సూపర్ గా ఉంది. భలే ఉంది కదా. మీ అత్త కొడుకనే కుట్టినట్టుందండి. 6,000 rupees, ma'am. వా, 6,000 రూపాయలు అండి? డబ్బులు ఏంటి? ఇమ్మంటున్నా. ఏమండి, మీ అత్త కొడుకు తీసుకుంటే నేనెందుకు డబ్బులు ఇవ్వాలండి? ఇమ్మంటున్నాను కదా. ఎలా అక్కడోడు 1 రూపాయి ఇస్తే పడేస్తుంటాడు. ఏమండి, అదే కోటి బజార్లో అయితే 400-500 అయిపోతుంది. వెళ్దామా? ఇచ్చేయమన్నాను కదా. Thank you. ఒక్క నిమిషం. Oh God, what's it doing? ఏమండి, ఎన్నిసార్లు? ఓనండి, లెక్క పెట్టిస్తానండి. ఇదిగోండి. 6,000 3 సార్లు లెక్క పెట్టినా 4 సార్లు లెక్క పెట్టినా 7,000 అవుతాయా? నోట్లో అంటుకున్నాయి. అంటుకుంటా. Thank you, ma'am. భలే తగతగ మెరిసిపోతుంది. ఫోన్. ఓ అయ్యో, ఓనరు. మాట్లాడకండి. అన్నా, అదేం లేదన్నా, ఓ పక్క కొంగి స్పానర్ తిప్పడం వల్ల మెడ పట్టేసింది. మెడకు ఆయింట్మెంట్ రాశారు, 2 ఇంజక్షన్లు వేశారన్నా. నొప్పికి మాత్రలు ఇచ్చారు. ఏంటన్నా, ఏ హాస్పిటలా? అది
ఈ స్పిరిట్ హాస్పిటల్ అన్నా రేపు పొద్దున వచ్చేస్తానన్నా. సరే ఏమండి మీరు చెప్పినట్టే జరిగిందండి. ఏంటది? లవ్ చేస్తే అబద్ధాలు చెప్పాలి, పర్మిషన్ అడగాలి, ఆ తర్వాత లీవ్ పెట్టాలని మీరు చెప్పారు. మొదటి రోజే 2 జరిగాయండి. అబద్ధం చెప్పాను, పర్మిషన్ అడిగాను. ఏం తీసుకుంటావు? ఆ? ఒక మసాలా దోశ చెప్పండి. ఇది కాఫీ షాప్. పర్వాలేదండి, దోశ తిన్నాక కాఫీ తాగుతాను. అయ్యో, ఇక్కడ కాఫీ మాత్రమే దొరుకుతుంది. ఓ అయితే ఓ బ్రూ కాఫీ చెప్పండి. ఇదిగో చూడు, ఇక్కడ బ్రూ కాఫీ లాంటివి దొరకవు. ఏమండి ఇవన్నీ కాఫీలేనా? అవును. అయితే మీరే ఆర్డర్ చేయండి. ఎక్స్క్యూజ్ మీ, ఎస్ 2 బ్రిస్టా ఫ్లాపీ. ఓకే మేడం. హలో సార్. కాఫీ ఏంటండి ఆరిపోయి చల్లగా ఉంది. ఇది కోల్డ్ కాఫీ సార్. అయితే ఏంటి ఇప్పుడే ఆర్డర్ చేసాం, వేడిగా తీసుకోవడం తెలీదా? ఓయ్ ఓయ్, మీరు వెళ్ళండి. బాగా ఆరిపోయింది. కోల్డ్ కాఫీ అంటే అలాగే ఉంటుంది. ఏమండి కాఫీ అంటే వేడిగానే కదండి ఉండాలి. కోల్డ్ కాఫీ చల్లగానే ఉంటుందని చెప్తున్నాను కదా. పర్వాలేదండి. ఏయ్, ఇక్కడ ఇలా తాకూడదు. ఎందుకండి? వాళ్ళని చూసావు కదా, వచ్చి 1 గంట అయ్యింది, ఇంతే తాగారు. ఓ పర్లేదండి, ఇంకా ఇంత ఉందిగా, దీంతో మేనేజ్ చేసేస్తాను. ఏమండి ఒక కాపీ 80 రూపాయలు రాస్తుందండి. మనం ఫస్ట్ టైం వచ్చామని మోసం చేస్తున్నారు. ఇదేమైనా నా టీ కొట్టా? ఏంటండి ఒక బీరే 80 రూపాయలు ఉండదు. నువ్వు బీర్ తాగుతావా? అయ్యో తాగనండి, ఈ కాఫీ కూడా మీకోసమే తాగాను. ఆ కర్రోడు తాగుతాడు, అందుకే తెలిసింది. అయితే మందే కొట్టవా? మ్హూ. నేను గాని మొగోడుగా పుట్టుంటే లోకంలో ఉన్న అన్ని బ్రాండ్లు తాగుండేదాన్ని తెలుసా. వెళ్దామా? ఓ, చిల్లర రానివ్వండి. టిప్స్ అయ్యా. ఏమండి 40 రూపాయలండి? అవును. సరే, రేపు 5ంటికి ఇక్కడే మీట్ అవుదాం. ఇక్కడ కృష్ణా బ్యారేజ్ దగ్గర కలుద్దామండి. ఏ? ఇక్కడికి వస్తే కొంచెం ఓవర్గా ఖర్చు అవుతుంది. సరే. చెప్పడం మర్చిపోయాను, రేపు పొద్దున్న వెళ్ళి రామారావు అని ఒకరిని మీట్ అయ్యొచ్చే. ఎక్కడుంటారని ఫోన్ చేసి చెప్తాను. ఎవరండి ఆ రామ? మీ నెంబర్ ఏంటి? 9848436795. ఓకే. ఏమండి అలాగే మిస్ కాల్ ఇవ్వండి, నేను సేవ్ చేసుకుంటాను. నీ నెంబర్ నా దగ్గర ఉంటే చాలు, నా నెంబర్ నీకు అవసరం లేదు. మీరు సేవ్ చేసుకోలేదే? చేసేసాను. ఓ రేపు వెళ్ళేప్పుడు ఇందులోనే ఫార్మల్ ప్యాంటు షర్ట్ వేసుకెళ్ళు. ఇవన్నీ నాకేనా అండి? బాయ్. కృష్ణలంకలో నివసిస్తున్న ప్రజలారా, పెద్దలారా, అమ్మలారా, అయ్యలారా, చేనేత సోదరులారా, రాత్రి పగలు కష్టించే కూలీ జనులారా, పోలీసు మిత్రులారా, ఇక్కడికి విచ్చేసిన శ్రామిక జనులారా, మీకందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మిత్రుడు ఏమండి? సుందరయ్య గారు పుట్టిన ఏమండి? ఈ కృష్ణా మీ పేరు గడ్డ రామారావా? మాట్లాడుతున్నాను. నా పేరు స్టాలిన్. దేశాన్ని అడగట్లేదు, మీ మంత్రుల సొమ్ము ఇమ్మంటం లేదు. శ్రామికుల స్వేదానికి విలువ గట్టే తగిన జీతభత్యాలను మీ పేరు రామారావా? కార్మికులకు చెల్లించవలసిన బోనస్ అడుగుతున్నాం. మాలో మాకు ఐకమత్యం అన్న, మీ పేరు ఉండకూడదా? రామారావా? కాదు. నోరు విప్పి మేము నిజం మాట్లాడకూడదా? మాకు ఎటువంటి హక్కులు లేవా? మీ పేరు అడిగే రామారావా? అవకాశం కాదు, ఇవ్వరా గణపతి. మాకు? మా పోరాటం విజయం సాధించే వరకు నిద్రపోం. ఇటువంటి పోరాటాలు జైలుకు ఒకవేళ ఈ మాట్లాడేవాడే రామారావేమో? అందుకోసమే మా నాన్న నాకు లెనిన్ అన్న పేరు పెట్టాడు. రైతులే దేశానికి వెన్నెముకలు. ప్రతి రాజకీయ నాయకుడు ఈ మాట మాట్లాడేవాడు. ఏయ్
ఇట్రా. సార్ ఎవరు నువ్వు? మీటింగ్కి వస్తే ఒక చోట కూర్చోకుండా అక్కడ ఇక్కడ తిరుగుతున్నావు. లేదు సార్, రామారావు అని ఒక ఆయన కలవడానికి వచ్చాను. అడ్రస్ ఉందా? అడ్రస్ లేదు సార్, మధుమత అని ఒక అమ్మాయి పంపించింది. మధుమత? ఆ టీ కొట్లో కూర్చో. అక్కడ సార్? సరే సార్. భవిష్యత్తుకి తగినంత జీత భత్యాలు బోనసులు లభించే అవకాశమే లేదు. కాబట్టి కార్మిక సోదరులారా మేల్కోండి, ఏకాకండి, అడుగు ముందుకు వేయండి. ఇంక్విలాబ్ జిందాబాద్. నమస్కారం అండి. ఇంక్విలాబ్ జిందాబాద్. నీ పేరేంటయ్యా? సార్ నా పేరు కృష్ణకాంత్ సార్. డిప్లొమా చేసి సూపర్ టూల్స్లో పనిచేస్తున్నాను సార్. నెలకి 9,000 జీతం తీసుకుంటున్నాను సార్. మా ఊరు సూర్యాపేట పక్కన మునగాల సార్. మామూలుగా ఏ పనికైనా సూర్యాపేట నుంచి హైదరాబాద్ వెళ్తారు. హైదరాబాద్ వెళ్తే చెడు సాహసాలతో పాడైపోతానని మా అమ్మ ఇక్కడికి పంపించింది సార్. తీసుకో. దమ్ము కొట్టను సార్. దమ్ము కొట్ట? కొట్టను. పెద్దనా 2 టీ ఇవ్వు. సార్ టీ కాఫీలు తాగాను సార్. టీ కూడా తాగవా? పాలు? పాలు తాగుతాను సార్. పెద్దనా అయ్యా. ఒక పాలు ఓ టీ. సరేనండి. సార్ రామారావు గారు. నేనే. కలిసావా? కలిశానండి. మాట్లాడావా? మాట్లాడానండి. ఏమన్నారు? పాలు కొనిచ్చారండి. పా తాగావా? తాగానండి. బాగున్నాయా? బాగున్నాయి. ఏంటండి చిన్నపిల్లని అడిగినట్టు అడుగుతున్నారు? మరి ఆయన చూసి మాట్లాడి రావయ్యా అంటే ఏం చెప్పారని అడిగితే పాల్గొనిచ్చారంటున్నావు. అదేనండి, నా గురించి అడిగారు, చెప్పాను. ఆ తర్వాత పాలు కొనిచ్చారండి. ఆయన ఎవరు తెలుసా? తెలుసు. ఎవరు? హెడ్. అది నీకు, నాకెవరో తెలుసా? నాకు హెడ్ అయితే మీకు ఆయన డిఐజీ అవుతారా ఏంటి? మీకు హెడ్డేనండి. ఏంటి జోకా? లేదు, ఊరికే సరదాగా అన్నానండి. ఆయన మా నాన్న. ఏంటి మీ నాన్న పోలీసా? ఏంటండి చెప్పనే లేదు. అదే ఇప్పుడు చెప్పాను కదా, మన లవ్ గురించి ఏమన్నారు? ఇంకా నయమండి, నేను లవ్ చేస్తున్న విషయం ఆయనతో చెప్పలేదు. నేను చెప్పాను, వదిలేం చెప్పారు? ఏం చెప్పలేదండి. సరే ఇప్పుడు వెళ్ళి అడిగిరా. ఆ మీటింగ్ అయిపోయి వాళ్ళు అప్పుడే వెళ్ళిపోయారండి. స్టేషన్ లోనే ఉంటారు, వెళ్ళి అడిగిరా. స్టేషన్ ఏంటండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళమంటున్నారు? రేపు లవ్ లో ప్రాబ్లం వస్తే వెళ్ళాల్సిన చోటే, అడిగిరా. 17 ఏళ్ళగా లవ్వేంటయ్యా? కనిపించిన అమ్మా నాన్నలు కాదని ఊరంటే తిరుగుతున్నావు. అమ్మాయికి 13 ఏళ్ళగా, ఇదేంటని అడగవా నువ్వు? కుదురుగా మర్యాదగా ఉండలేదనుకో, ఇద్దరిని లోపలేసి పెచ్చ కొట్టుడు కొడతాను, జాగ్రత్త. ఎవరా నువ్వు? ఇక్కడ చేస్తున్నావు? నాకేం తెలియదు సార్. అయ్యా నమస్కారం. అయ్యా రామారావు, వీడేదో తొంగి చూస్తున్నాడు, విషయం ఏంటో కనుకో. సరేనండి. నమస్తే అయ్యా. ఏంటి? మధుమతి మీ సమాధానం ఏంటో తెలుసుకురమ్మంది. ఇంట్లో మాట్లాడతా. అలాగే సార్. స్కూల్ అయిపోగానే వెంటనే ఇంటికి రావాలి. అలా కాకుండా అక్కడ ఇక్కడ తిరిగినట్టు విన్నాను, లోపలేసి తోలుంచేస్తాను. ఏంటి? లేదు, సమాధానం చెప్పకపోతే మళ్ళీ పంపిస్తుంది. వద్దు, వెళ్ళొస్తాను సార్. శారదా, ఆ అబ్బాయిని చూసి మాట్లాడాను, నాకెందుకో ఈ సంబంధం నచ్చలేదు. బాగా ఆలోచించే చెప్తున్నాను. ఏ కృష్ణ, అన్నా నమస్తే అన్న. రాను రాను నీ పద్ధతి ఏం బాగలేదురా. చీటికి మాటికి లీవ్ పెడుతున్నావు, పర్మిషన్ అడుగుతున్నావు. పన్నంతా ఉండిపోట్లే. ఇంకెప్పుడు పర్మిషన్లు లీవ్లు పెట్టినా పనే ముఖ్యం. పని చూసుకుంటానన్నా. అరే కృష్ణ, నీ కోసం ఎవరు వచ్చారు చూడు. ఇదిగో వస్తున్నానన్నా. నువ్వేం చేస్తావంటే ఇవాళ లీవ్ పెట్టి అయ్యో ఓనర్ అండి. రూమ్ కెళ్ళి స్నానం చేసి ఆ జీన్ టీ షర్ట్ ఉంది కదా, అది వేసుకుని బెంచ్ సర్కిల్ లో ఉన్న నీలగిరీస్కి వెళ్ళు. అక్కడ శంకర్ అని ఒకడు ఉంటాడు, వాడిని కలిసిరా. షూస్ ఉన్నాయి కదా? షూస్ ఉన్నాయండి. ఆ షూస్ వేసుకున్నాడు. ఏమండి, శంకర్ గారు ఎక్కడున్నారు? అదిగో అక్కడున్నారు చూడండి.
సార్ ఆ? నమస్తే సార్. నమస్కారం. నా పేరు కృష్ణ. మాది సూర్యపేట పక్కన మునగాల. డిప్లొమా దాకా చదువుకున్నాను. సూపర్ టూస్ లో పనిచేస్తున్నాను సార్. నెలకు 9,000 దాకా జీతం వస్తుంది. ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? మధుమతి గారే మీతో చెప్పి రమ్మన్నారు. ఏంటి లవ్వా? అవును సార్. రేయ్ 6 సంవత్సరాలు అదే పనిగా దాని వెనక తిరిగాను రా. నేనెవరో తెలుసా? పార్థ తమ్మునిరా. శంకర్ ఇదేదో ట్యాగ్ లేకుండా ఉంది, ఏంటో చూడు. వస్తున్నాను సార్, వస్తానుండ్రా. ఎక్కడి నుంచో మా ఊరు వచ్చి నా ఫిగర్కి వెళ్ళేస్తా ఉంటా. విజయవాడలో ఉన్న వాళ్ళంతా ఎదవాలనుకున్నావా?